హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపారు. రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు అనేది కూడా విడుదలయ్యాయి. ఇక ఈరోజు ఈ జిల్లాలకు మాత్రమే డబ్బులు జమ అవుతాయని, వెంటనే ప్రతి రైతు కూడా ఇలా చెక్ చేసుకోవాలని, ఒకవేళ ఇంకా మీకు జమ కానట్లయితే ప్రతి రైతు ఇలా చేశారంటే మీకు డబ్బులు అనేది కూడా వెంటనే జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది. ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది, ఆ గంట పైన అయితే క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అన్నదాత సుఖీభవ పథకం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. ఈ పథకం ద్వారా అర్హత ఉన్న రైతులకు ఏడాదికి 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అనేది కూడా అందిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ప్రారంభించారు. మొదటి విడతలో 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలలో జమ అయ్యాయి. మొత్తం 46.85 లక్షల మంది రైతులకు ఈ పథకం అనేది కూడా ప్రయోజనం చేకూరుతుంది. కేంద్రం 831.51 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 2,342.92 కోట్లు విడుదల చేసింది. అయితే రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఆ ప్రాంతాల్లో అన్నదాత సుఖీభవ నిధులు జమను రాష్ట్ర ఎన్నికల సంఘం తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. పులివెందుల, కడప రెవెన్యూ డివిజన్లు, కారంపూడి, విడవలూరు, రామకుప్పం మండలాలు, కొండపి, కడియాపులంక గ్రామ పంచాయతీలు వంటి చోట్ల ఈ ఆదేశాలు అమలవుతాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరగకుండా ఉండేందుకు ఈ చర్య తీసుకున్నారు. అయితే ఇప్పటికే కొనసాగుతున్న పీఎం కిసాన్ పథకం నిధులను మాత్రం విడుదల చేయవచ్చని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అయితే ఇందులో రాజకీయ నాయకులు పాల్గొనరాదు, రాజకీయ ప్రచారాలు చేయకూడదని తేల్చి చెప్పారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఆ జిల్లాల్లోని రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకంలోని బకాయిల నిధులను కూడా విడుదల చేయవచ్చన్నారు. ఈ పథకానికి అర్హులైన రైతుల వివరాలు లబ్ధిదారుల జాబితాలో లేకపోతే వారు టోల్ ఫ్రీ నెంబరు 155-251కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ప్రభుత్వ లక్ష్యం ప్రతి అర్హత అయిన రైతుకు న్యాయమైన ఆర్థిక మద్దతు అందించడం. ఇది రాష్ట్రంలోని రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురావడానికి దోహదపడుతుంది. అందుకోసమే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క రైతుకు 7,000 రూపాయల డబ్బులు అనేది కూడా జమ అయ్యాయి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా మీ యొక్క అర్హత, మీ యొక్క స్టేటస్ తెలుసుకోవడానికి నేను చెప్పినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి మీ యొక్క వివరాలు తెలిపారంటే మీరు ఫిర్యాదు కూడా చేయొచ్చు. డబ్బులు ఏమైనా జమ కానట్లయితే 24 గంటల లోపల మీ ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయి. ఇక ఈ 6 జిల్లాలకు మాత్రం డబ్బులు అనేది కూడా ఎందుకు జమ చేయలేదంటే ఎన్నికల కోడ్, స్థానిక ఎన్నికల అమల్లో ఉన్నందున, కోడ్ అనేది కూడా అమల్లో ఉన్నందున ఈ పథకాలకు సంబంధించి ఏ పథకాలకు సంబంధించి అయినా సరే ప్రభుత్వం నుంచి విడుదలయ్యే డబ్బులు అనేది కూడా వాయిదా వేస్తారు. ఎన్నికలు ప్రచారము, ఎన్నికలు అనేది కూడా ముగిసిన తర్వాత మరలా తిరిగి రైతుల అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. దయచేసి ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మీకు డబ్బులు జమ కానట్లయితే వెంటనే ఫిర్యాదు చేయండి. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.